హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము నిమ్మకాయలతో మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో నిమ్మకాయ అనేది ఒక హెల్తీ ఫ్రూట్ అన్నమాట. సో ఈ నిమ్మకాయలో మనకి రకరకాల వైటమిన్స్, మినరల్స్ దొరుకుతాయి. అలాగే మనము వీటిలో ఏంటంటే జ్యూస్ లాగా చేసుకోవచ్చు నిమ్మకాయల్ని. సో దీంతో మనకి వెయిట్ రిడక్షన్ కనబడుతుందన్నమాట. అలాగే మనకి ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి కూడా ఇది ఒక వే ఆఫ్ డూయింగ్ అనమాట. ఇలాంటివి రీసెర్చెస్ చాలా జరిగి ఉన్నాయి వెయిట్ రిడక్షన్కి. కానీ ఇది ఎలా తీసుకుంటాము? సో ప్లెయిన్ వాటర్లో ఒక సగం చెక్క నిమ్మకాయని పిండేసుకుని మనం కాస్త దాల్చిన చెక్క పొడి వేసుకుని పరిగడుపుని తాగితే కనుక అలా కొద్ది రోజులు చేస్తే మనకి వెయిట్ రిడక్షన్, బరువు తగ్గడం కానీ అలాగే మనకి ఫ్యాటీ లివర్ తగ్గడం కూడా కనబడుతుంది అనమాట. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఆల్కనాయిడ్స్ ఇవి ఒక ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మనకి క్యాన్సర్ని రానివ్వకుండా చూస్తుంది అనమాట. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఎటువంటి వాపు, నొప్పి తగ్గించే కెపాసిటీ ఉంటుంది. ఇవి మన చిగుర్లకి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. మన గమ్ హెల్త్ కోసం మనకి ఇది ఇంపార్టెంట్. అలాగే బోన్ హెల్త్, మన ఎముకలు కూడా స్ట్రాంగ్ ఉండడానికి ఇవి వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన శరీరంలో ఐరన్ అబ్జార్బ్ అవ్వాలి అంటే మనకి వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేసుకుంటూ ఉంటాము, అటుకులు పులిహోర చేస్తాము. సో ఇలాంటప్పుడు మనకి ఐరన్ బాగా అబ్జార్బ్ అవుతుంది. ఆకుకూర పప్పులో మనం చింతపండు వేస్తుంటాం రుచి కోసం. ఆ చింతపండు బదులు నిమ్మకాయ పిండితే కనుక ఆ ఆకుకూరలో ఉండే ఐరన్ అనేది మన శరీరానికి బాగా అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో ఇలా మనము జాగ్రత్తగా వాటిని రకరకాల రెసిపీలో యాడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు సాలడ్స్ తింటూ ఉంటారు. సో మనం ఆ సాలడ్స్ పైన కూడా ఈ నిమ్మకాయ పిండుకోవచ్చు అనమాట. ఒకవేళ హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఉంటారు, ఆర్ సికేడి పేషెంట్స్ ఉంటారు. హైపర్ టెన్షన్ వాళ్ళు ఉప్పు తక్కువ తినాలి, అలాగే క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు కూడా ఉప్పు తక్కువ తినాలి. సో వాళ్ళు ఏదైనా ఆహారం పైన నిమ్మకాయ పిండితే కనుక ఉప్పు అవసరం అనేది తగ్గుతుంది అనమాట. అదొక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. సో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయన్నమాట. మనకి ట్రెడిషనల్గా చూస్తే నిమ్మకాయ పచ్చడి చేస్తూ ఉంటారు. సో మనం నిమ్మరసం తీసుకుంటాము, తొన పడేస్తూ ఉంటాం. అదే మనము తొనలతో సహా కట్ చేసి పెడుతూ ఉంటారు పచ్చడి జాడ్లో. సో వాటిలో మనకి మంచి ప్రీబయోటిక్స్ దొరుకుతుంది అనమాట. అంటే మన శరీరంలో ఉండే పేగుల్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది. దానికి మల్టిప్లై అవ్వడానికి, అది బాగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి అవసరం వచ్చే ప్రీబయోటిక్ అనేది మనకి నిమ్మకాయ తొక్కలో లభిస్తుంది అనమాట. సో అంచేతనే మనము ఎండాకాలంలో కానీ ఇలా ఎప్పుడైనా ఎక్కువ లాసెస్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మనం దాన్ని పెరగన్నంలోకి నంచుకొని తినడం కానీ ఇలా చేస్తే ఉప్పు లేకుండాను ఇందులో ఉండే ఉప్పు మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇదొక హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. అలా అని చెప్పేసి హై బ్లడ్ ప్రెషర్ కానీ సికేడి ఉన్న వాళ్ళు ఇలా చేయకూడదు. నార్మల్ హెల్దీ ఇండివిజువల్ అలా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం టీ డికాషన్ తీసుకుంటూ ఉంటాం, బ్లాక్ టీ డికాషన్. బ్లాక్ టీ డికాషన్లో కూడా మన నిమ్మకాయలని స్లైసెస్ లాగా కట్ చేసి దాన్ని అందులో వేస్తే కనుక ఆ నిమ్మకాయ తొనలో ఉన్న ఫ్లేవనాయిడ్స్, ఆల్కనాయిడ్స్ మనకి ఆ టీ డికాషన్లోకి సీపెన్ అవుతాయి అన్నమాట. సో మనకి హెల్దీ గమ్స్ ఉండాలంటే మనకి ఈ నిమ్మకాయ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో అలా తీసుకోవచ్చు. వెయిట్ రిడక్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఫ్యాటీ లివర్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత కొంతమందిలో మలబద్ధకం ఉంటుంటుంది. సో వీళ్ళలో కొంచెం పాలలో నిమ్మకాయ పిండుకొని తీసుకోవడం కానీ, నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని వెచ్చటి నీళ్ళలో పరిగడపను తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి ఫ్రీ మోషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. సో ఈ కిడ్నీలో ఉండే రాళ్ళు మనకి ఏ కారణంగా అయినా రావచ్చు అనమాట. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఏ కారణంగా వచ్చినా కూడా మనము నిమ్మకాయ తీసుకుంటే కనుక అందులో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ మనకి కిడ్నీ రాళ్ళని కరిగిస్తుంది అనమాట. సో మనము ఒక గ్లాసు నిమ్మకాయ నీళ్ళు ప్రొద్దు నుంచి సాయంత్రం 2-3 సార్లు తీసుకోవచ్చు. లేకపోతే మనం బార్లీ గింజలు నీళ్ళు వార్చేసి నిమ్మకాయ పిండేసి అలాగైనా తీసుకోవచ్చు. సో ఇట్లా చేస్తే కనుక మనకి ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ అనేవి కరుగుతాయి. ఇవి మనకి అక్రాస్ ద గ్లోబ్ జరిగిన రీసెర్చ్ అనమాట. ఇది ఒక ఎక్సలెంట్ హెర్బల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. అది కాకుండా మనకి బ్యూటీలో కూడా నిమ్మకాయ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో మనకి బ్లాక్ హెడ్స్ తీయడానికి కానీ,
తర్వాత స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఒక మంచి ఆస్ట్రింజెంట్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ మోకాలు కానీ మోచేతులు కానీ కాళ్ళు వేళ్ళు కానీ నల్లగా ఉంటే దాన్ని వేసి మనం తొన వేసి రుద్దితే కనుక నీట్గా అవుతుంది. అది కాకుండా మనము స్కిన్ పైన అప్లై చేస్తే కూడా మంచి ఆస్ట్రింజెంట్ లాగా పనిచేస్తుంది. మన స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనకి బాడీలో తర్వాత బ్యూటీలో కూడా ఈ లెమన్ అనేది మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. మనకి హార్ట్ వైజ్ కూడా చూస్తే మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గించే కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మంచి పొటాషియం ఉంటుంది అనమాట. అలాగే మన హార్ట్ హెల్త్, హార్ట్ ఫంక్షనింగ్కి మనకు కావాల్సిన మెగ్నీషియం అండ్ పొటాషియం ఇంపార్టెంట్ మినరల్స్ కూడా ఇందులో లభిస్తాయి. కాబట్టి ఎవ్రీ డే మనం పరిగడుపున ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటే హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది. మనకి అలాగే మన బ్రెయిన్ చురుకుగా కూడా పనిచేస్తుంది అనమాట. మనకి ఎనీమియాని కూడా క్యూర్ చేయడానికి, కాన్స్టిపేషన్ని క్యూర్ చేయడానికి, వెయిట్ రిడక్షన్కి, ఫ్యాటీ లివర్కి, ఇలా రకరకాల హెల్త్ బెనిఫిట్స్. తర్వాత మన ఫ్యామిలీలో క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, అలాంటి వాళ్ళు ప్రతిరోజు నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటే కనుక వాళ్ళకు ఒక ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్, క్యాన్సర్ ప్రివెంట్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట. సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లెమన్ని మనము లెమన్ జ్యూస్ లాగా తీసుకోవచ్చు. పంచదార తినలేకుండా అలాగే తీసుకోవడం, లేదా పిసిరంత వాము పొడి కానీ జీలకర్ర పొడి కానీ అల్లం రసం వేసి తీసుకుంటే మనకి ఇంకా శ్రేష్టం. ఎటువంటి కూరల పైన కానీ పప్పులో కానీ లేకపోతే సాలడ్స్లో కానీ నిమ్మకాయ పిండుకోవడం, గుగ్గిళ్ళలో మనం లేకపోతే మొలకల్లో పిండుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. రకరకాల మన హెల్దీ రెసిపీస్ ట్రెడిషనల్వి మనం ఫాలో చేయొచ్చు. సో మనకి లెమన్తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటే మనం సీజన్లో వాడుకోవచ్చు, లేదా దీన్ని జడి పచ్చడిలాగా చేసి తక్కువ నూనెతో మనము ఆహారంలో తీసుకుంటే కనుక మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.